మీరిప్పుడు మొబైల్ తీసుకుందామని చూస్తున్నారా? సో, మీ బడ్జెట్ కనుక 50,000-1,00,000 మధ్యలో ఉంటే గనక అక్కడే మొదలవుతది మనకు కన్‌ఫ్యూషన్ అనేది. ఎందుకంటే మనకక్కడ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ కూడా దొరుకుతూ ఉంటది. ఈ రెండిట్ల మధ్యలో కన్‌ఫ్యూషన్ చాలా మందికైతే ఎక్కువగా వస్తూ ఉంటది కదా! ఈరోజు నేను మీకు ఆ కన్‌ఫ్యూషన్ అయితే క్లియర్ చేయబోతున్నాను. మీకు ఆండ్రాయిడ్ బెస్టా? లేదంటే ఐఫోన్ బెస్టా? అని చెప్పి మీ నీడ్‌కి తగ్గట్టుగా అయితే ఈరోజు మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాననమాట. ఈ వీడియోని మీరు ఫుల్‌గా అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. ఈ వీడియోలో మనకి ఆండ్రాయిడ్ బెస్టా? లేదంటే ఐఫోన్ బెస్టా? ఎవరికి ఏ మొబైల్ సూట్ అవుతుందని చెప్పేసి క్లారిటీగా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రైస్ అనేది మీకు తెలియాలి. మీరు ఏ బడ్జెట్‌లో తీసుకుందాం అనుకుంటున్నారు? ఒకవేళ కనుక మీరు బిలో 60,000 ఆర్ 50,000 అనుకోండి. మీకక్కడ ఆండ్రాయిడ్ అనేదే ఉంటది అవైలబిలిటీగా. ఐఓఎస్ అయితే మీకక్కడ అవైలబిలిటీ ఉండదు. మాక్సిమం 13 అలాంటివి వస్తాయి గానీ, మీకక్కడ ఇంకా బెటర్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్‌కి అప్‌గ్రేడ్ అవ్వడం బెస్ట్ అనమాట. మీకక్కడ 50,000 లోపైతే మీకు ఏ కన్‌ఫ్యూషన్ అయితే అవసరం లేదు. ఆండ్రాయిడ్‌లో మనకి బేసిక్ ఒక 10,000 నుంచి కూడా అండ్ ఆల్సో 1.5 లాక్ అలా 2 లాక్స్ వరకు కూడా మనకు మొబైల్స్ అయితే ఉన్నాయి. మన ఐఫోన్స్ అయితే అలా కాదు గదా! మాక్సిమం ఒక 70,000 నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. 70-75-80 నుంచి మనకి స్టార్ట్ అయితే అవుతాయి. మనం ఈ ప్రైస్ రేంజ్ గనక పెట్టుకోగలిగితే, మనం అక్కడ ఐఫోన్స్‌ని కూడా అయితే అవైలబిలిటీ చూసుకోవచ్చు. ఇంకేదైనా ఆఫర్స్ వచ్చినాయంటే, అదే ఐఫోన్స్ 50+లో అంటే మేబీ 55,000 అవ్వచ్చు, లేదా 51,000 అలా ఆ రేంజ్‌లో కూడా మనకి ఐఫోన్స్ అయితే దొరుకుతుంటాయి కదా! మీకు ఆ టైంలో మీరు ఐఫోన్ తీసుకోవాలా? లేదా ఆండ్రాయిడ్ తీసుకోవాలా? అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటది కదా! నేను ఆ డౌట్‌ని అయితే ఈరోజు క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బడ్జెట్ మీరు చెక్ చేసుకోండి. మీ ఆ బడ్జెట్ మీద కనుక ఒకవేళ మీకు ఐఫోన్ రేంజ్‌లో గనుక మీ బడ్జెట్ ఉంది అనుకుంటే గనక మాక్సిమం మీరు రెండిట్లకి కూడా కంపేర్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా. కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మీది మెయిన్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, లేదా వీడియోగ్రఫీ అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా మీకు ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ ఒక్కొక్క చోట బావుంటది. మీకు ఐఫోన్ అనేది ఏంటంటే ఒక ఫోటోస్ విషయంలో అంతంత మాత్రం ఉన్నప్పటికీ కూడా వీడియోస్ అనేది దాన్ని దరిదాపుల్లో కూడా మాక్సిమం అదర్ బ్రాండ్స్ అయితే రావు. ఎందుకంటే వీడియో క్వాలిటీలో మనకి ఐఫోన్ అనేది టాప్ నాచ్ అయితే ఉంటది. ఫోటోస్‌లో ఎందుకు అంత కాదంటే గనక మనకి యాపిల్ అనేది ఎయిదర్ నార్త్‌తో కంపేర్ చేస్తారు, లేదంటే సౌత్ నుంచి కంపేర్ చేస్తారు. ఇదేంటంటే నార్త్‌లో గాని, సౌత్‌లో గాని అయితే ఫుల్ వైట్ ఉంటారు, లేదంటే కొంచెం డార్క్‌గా ఉంటారు బాగానే. మనదేంటి ఇండియన్ స్కిన్ టోన్ కాబట్టి ఈవెన్ స్కిన్ టోన్ ఉంటది ఏదైనా సరే. ఒక సెటిల్డ్ కలర్స్ అయినా, లేదంటే మరి డస్కీ స్కిన్ టైప్. ఆ టైప్‌లో ఉన్నప్పుడు మనది ప్యూర్ వైట్ కాదు, అలా అని చెప్పి ప్యూర్ బ్లాక్ కాదు. మనకి ఐఫోన్ కెమెరా ఏం చేస్తదంటే ఆ రెండిట్లకి కూడా ఆప్టిమైజ్ అయి ఉంటది కాబట్టి ఫోటోస్ పరంగా మనకి స్కిన్ టోన్‌కి అది సరిగ్గా మ్యాచ్ అవ్వదు. ఫోటోస్ అనేవి కొంచెం యావరేజ్‌గానే ఉంటాయన్నమాట. వీడియో క్వాలిటీలో అయితే చాలా బావుంటుంది. అండ్ ఆల్సో ఫోటోస్‌లో మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ అయినా సరే. ఇప్పుడేంటంటే ఆండ్రాయిడ్ బడ్జెట్‌లో కూడా మనకి సమ్ ఏఐ ఫీచర్స్‌తో మనకి కలర్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నారు. మన ఇండియన్ స్కిన్ టోన్‌కి తగ్గట్టుగా మనకి కెమెరాస్ ఆప్టిమైజ్ అవుతున్నాయి కాబట్టి ఆండ్రాయిడ్‌లో కొంచెం బెటర్ అయితే ఉంటున్నాయి. నేనైతే రెండిట్లకి టై అయితే ఇస్తాననమాట. ఏంటంటే రెండిట్లోనే బావుంటాయి ఫోటోస్. ఐఫోన్ కెమెరాస్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. వీడియోగ్రఫీ అనేది ఇంకా టాప్ నాచ్ ఉంటదండి. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్‌లో మాక్సిమం మీరు చూసుకోవాల్సింది ఐఫోన్ అనుకోండి. ఏ సిరీస్ చిప్స్ ఉంటాయి కదా! అయి అయితే చాలా ఫాస్ట్ అండ్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ అనమాట. మనకి యాపిల్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. మీకు దాంట్లో వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ అనేది ఇంకా మీరు అసల ఏంటంటే ఏదైనా వర్క్ ఇచ్చారంటే చాలా ఫాస్ట్‌గా అయితే అది రెండర్ చేయడం అవ్వచ్చు, లేదంటే వీడియో ఎడిటింగ్ చేసినా అవుతది. లేదంటే ఏదైనా మీరు వీడియో నాన్ స్టాప్ చూసినా కూడా చాలా ఎక్కడ కూడా రెండర్ లాగ్స్ అయితే అవ్వవు. గేమింగ్ కూడా బావుంటది మొబైల్ అనేది. ఆండ్రాయిడ్‌లో ఏంటంటే సమ్ ఫ్లాగ్‌షిప్ రేంజ్‌కి వచ్చేసరికి అయన్నీ కూడా చాలా బావుంటాయి. బిలో 50,000 ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డౌన్‌గ్రేడ్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండదు. లేదంటే కొన్ని కొన్ని గేమ్స్ హ్యాండిల్ చేయలేదు. ఒక్కొక్కటి ఏంటంటే వీడియోస్‌లో ఎడిటింగ్ చేసినప్పుడు రెండరింగ్ చేస్తాం కదా! ఆ టైంలో చాలా హీట్ అయితే అవుతుంటాయి. అదే పర్ఫార్మెన్స్ డ్రాప్ అంటాం. పర్ఫార్మెన్స్ టెస్ట్‌లో అయితే మనకి ఐఫోన్ అయితే విన్ అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ. ఇక్కడ సీన్ రివర్స్ అయితే అవుతది. ఎందుకంటే మనకి ఐఫోన్స్‌లో బ్యాటరీ అనేది చాలా తక్కువైతే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేసేది ఐఫోన్ 16. అందులో 3561 ఎంఏహెచ్ అలా ఉంటది. ఈ ఎంఏహెచ్ అనేది నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో అయితే అస్సలు సరిపోదు. ఇంత తక్కువ ఎంఏహెచ్ ఇచ్చినా సరే మనకి మినిమమ్ 6 అవర్స్ టు 7 అవర్స్ వస్తదనమాట స్క్రీన్ ఆన్ టైము.
సో ఇదేంటంటే మనకి యాపిల్ వాళ్ళు ఆప్టిమైజేషన్ అంత నీట్‌గా చేస్తారు. కాబట్టి బ్యాటరీ డ్రైన్ అనేది ఎక్కువ అవ్వదు. సో మీకేంటంటే మీకు ఆండ్రాయిడ్‌లో అయితే 6000 ఎంఏహెచ్ ఉంటది, 7000 ఉంటది. ఇప్పుడు రీసెంట్‌లో అయితే 10,000 ఎంఏహెచ్ కూడా అయితే వచ్చింది. ఫ్యూచర్‌లో 20,000, 15,000 కూడా రావచ్చు. సో ఆ ఛాన్స్ అయితే ఉంది కంపల్సరీ. ఇప్పుడైతే సిలికాన్ కార్బన్ బ్యాటరీకి అయితే ఇప్పుడు అన్ని మొబైల్స్ కూడా స్విచ్ అవుతున్నాయి. సో ఆ టైంలో మనకి మొబైల్స్ అనేది ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తాయి కదా! సో మీకు ఆండ్రాయిడ్‌లో అదొక ప్లస్ పాయింట్ అయితే అవుతది. స్క్రీన్ ఆన్ టైమ్ నియర్లీ ఒక 12 అవర్స్ అలా మేబీ పెరగొచ్చు కూడా. సో మీకు కస్టమైజేషన్. సో కస్టమైజేషన్ అంటే ఏం లేదు. జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ ఓపెన్ చేశాను. సో యాప్‌ని మనం నచ్చినట్టుగా థీమ్ పెట్టుకోవచ్చు. లైక్ ఏంటంటే అటు నుంచి ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఇటు నుంచి అటు మూవ్ చేసుకోవచ్చు. లేదంటే మొత్తం థీమే చేంజ్ చేసేయచ్చు. సో లాంచర్స్ ఉంటాయి కదా! సో మొత్తం చేంజ్ చేసేసుకోవచ్చు. కానీ యాపిల్‌లో అయితే చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటెస్ట్‌గా అయితే మొన్న యాప్స్ మూవ్ చేయడానికి సో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇంతకుముందైతే అదైతే ఉండేది కాదు. సో యాపిల్‌లో ఆ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. సో మనకి ఇక్కడ ఐఫోన్‌లో ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల సో ఆండ్రాయిడ్‌లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో మీరు దేన్నైనా యూజ్ చేయొచ్చు. యాప్ క్లోన్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ యూజ్ చేయొచ్చు. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్‌లన్నీ కూడా మనకి ఆండ్రాయిడ్‌లో అయితే చాలా ఈజీగా దొరుకుతుంటాయి. సో మీరు అలాంటివి ఏం చేసినా సరే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి సో ఈ థీమ్‌లో అయితే మనకి ఆండ్రాయిడ్ అయితే విన్ అవుతుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్‌లోకి వచ్చేసరికి సమ్ ఫ్యూచర్ బ్రాండ్స్ అయినా లేదంటే సామ్‌సంగ్ ఇలాంటివి అయితే కొన్ని ఎకోసిస్టమ్ మెయింటైన్ చేస్తారు. సో మనకి తక్కువ ప్రైస్‌లో వచ్చేటువంటి ఆండ్రాయిడ్‌లో అయితే ఎటువంటి ఎకోసిస్టమ్ అయితే ఉండదు సరిగ్గా. సో ఒకవేళ ఉన్నా కూడా అంత యాక్యురేట్‌గా పనిచేయదు. కానీ కమింగ్ టు ఐఫోన్ వచ్చేసరికి మీకు ఎకోసిస్టమ్‌లో ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే సో మీరు నెక్స్ట్ ఖచ్చితంగా యాపిల్ ప్రొడక్ట్ యూజ్ చేస్తారు. సో అంత ఈవెన్‌గా ఉంటది యాపిల్ ఎకోసిస్టమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మ్యాక్‌బుక్ ఉందనుకోండి, లేదంటే ఐప్యాడ్ ఉంది. సో నేను డైరెక్ట్‌గా నుంచి ఎటువంటి వైర్లు యూజ్ చేయకుండానే టోటల్ ఎయిర్ డ్రాప్ ద్వారా నేను ఫైల్‌ని షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తీసిన ఫోటో ఆల్రెడీ అక్కడ కనిపిస్తూనే ఉంటది. సో ఇటువంటి ఎకోసిస్టమ్ అనేది చాలా ఈజీగా అయితే కన్వీనియంట్‌గా ఉంటది. ఒక్కసారి యాపిల్‌లోకి ఎకోసిస్టమ్‌లో ఎంటర్ అయ్యారంటే కంపల్సరీ మీరు నెక్స్ట్ కూడా యాపిల్ ప్రొడక్టే యూజ్ చేస్తారు. సో అదే గ్యారంటీ. సో ఏంటంటే అంత బావుంటదనమాట ఎకోసిస్టమ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్స్. సో అప్డేట్స్ ఏంటంటే ఇప్పుడొచ్చే బ్రాండ్స్ అయితే కొంచెం 6+1, 6+7 అలా కూడా వస్తున్నాయి. ఐఫోన్ అయితే మెన్షన్ చేయదు కానీ సో ఈజీగా 5-6 ఇయర్స్ మనకి అప్డేట్స్ అయితే ఈజీగా వస్తుంటాయి. సో మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ఆండ్రాయిడ్‌లో ఏంటంటే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌కి అయితే 7+7 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అండ్ ప్యాచ్ అప్డేట్స్ అయితే అండ్ ఆల్సో మెయిన్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అదొక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. 7 ఇయర్స్ వరకు కూడా మీరు మొబైల్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్. సో గేమింగ్‌లో అంటే మనకి 2 కూడా బీస్ట్ అనే చెప్పొచ్చు. కానీ మనకి ఆండ్రాయిడ్ ఎంత బీస్ట్ అయినప్పటికీ కూడా మీకు యాపిల్‌లో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ వల్ల అండ్ ఆల్సో అందులో ఉన్నటువంటి ఫ్లూయిడ్‌నెస్ వల్ల సో మీకు గేమ్ అనేది చాలా స్మూత్‌గా అయితే ప్లే అవుతదనమాట. ఈవెన్ మీరు 60 హెర్ట్జ్ స్క్రీన్‌లో యూజ్ చేసినా సరే మీకు అదొక 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్నట్టుగా మీకు ఫీలింగ్ అయితే వస్తుంటది. సో మీకు ఆండ్రాయిడ్‌లో అనేది ఫిక్స్‌డ్ ఉంటదనమాట. సో ఏంటంటే మీరు అందులో ఎలా యూజ్ చేశారో మీకు అలా అనిపిస్తది. సో ఐఫోన్‌లో అనేది ఫ్లూయిడ్‌నెస్ ఎక్కువ ఉంటదనమాట. సో ఆ ఫ్లూయిడ్‌నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా స్మూత్‌గా అయితే గేమ్ ప్లే అవుతున్నట్టు ఉంటది. ఎక్కడ రెండర్ లాగ్స్ ఉండవు. సో అండ్ ఆల్సో ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు. సో ఇలాంటివి మనకి ఐఫోన్‌లో అయితే ఎక్కువుంటాయి. సో అప్పుడప్పుడు ఆండ్రాయిడ్‌లో అయితే మనకి కొన్ని కొన్ని బగ్స్ అయితే వస్తుంటాయి. ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం గానీ, ఓవర్ హీట్ అవ్వడం గానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో నా ప్రిఫరెన్స్ అయితే మాక్సిమం గేమింగ్‌కి అయితే ఐఫోన్ అయితే ప్రిఫర్ చేయండి. సో మాక్సిమం 2 బెస్టే. సో ప్రాసెసర్‌ని బేస్ చేసుకొని ఉన్నది. ఏంటంటే మనకి ఫ్లాగ్‌షిప్ రేంజ్‌కెళ్లారంటే ఖచ్చితంగా అయితే మొబైల్ అయితే బావుంటది గేమింగ్‌కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐక్యూ నియో 10R ఉంటుంది. సో అది గేమింగ్ చాలా బావుంటది ఫోను. సో అలాంటి మొబైల్స్ అయితే గేమింగ్ సెంట్రిక్‌గానే వస్తుంటాయి. సో లైక్ ఏంటంటే వన్ ప్లస్ 15 ఉంది. సో ఇలాంటి మొబైల్స్ అనమాట. సో గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్. ఇక్కడేంటంటే 2 చాయిసెస్ అయితే ఉంటాయి. కానీ మీరు ప్యూర్ గేమర్, ఈ స్పోర్ట్స్ లవర్ ప్లేయర్ అంటే కంపల్సరీ ఐఫోన్‌కెళ్ళిపోండి. సో ఐఫోన్స్‌లో కూడా ప్రో మోడల్స్‌కెళ్లారంటే ఇంకా బావుంటది. సో ఇప్పుడు నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సో ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ కొనే యూజర్స్ అయితే గనక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తక్కువ బడ్జెట్‌లో కూడా మనకి ఆండ్రాయిడ్ అయితే దొరుకుతది. సో మీ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ ఆండ్రాయిడ్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో గేమింగ్ ఎక్కువగా చేస్తే గనక సో చెప్పాను కదా! గేమింగ్ అనేది మీరు ఏ ప్లేయర్ సో మీరు క్యాజువల్ గేమర్ అయితే ఆండ్రాయిడ్ తీసుకోండి. సో ఈ స్పోర్ట్స్ లెవెల్ ప్లేయర్ అయితే కంపల్సరీ ఐఫోన్ అయితే ప్రిఫర్ చేయండి. సో కస్టమైజేషన్ లైక్ ఏంటంటే చాలామంది సో కీబోర్డ్‌లో ఫాంట్ మారుస్తారు. మొత్తం థీమ్ చేంజ్ చేస్తారు. సో ఏంటంటే క్లోన్ యాప్స్ యూజ్ చేస్తారు. డ్యూయల్ యాప్స్ యూజ్ చేస్తారు. సో లైక్ ఏంటంటే ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనకి ఆండ్రాయిడ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్‌గా అయితే ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్. సో మనకి ఇప్పుడున్నటువంటి సినారియోలో మనకి ఈజీగా
300 వాట్ వరకు కూడా మనకి ఛార్జింగ్ కెపాసిటీ అయితే వెళ్తుంది. సో, ప్రెజెంట్ రైట్ నౌ ఇండియాలో అయితే అది అవైలబిలిటీ లేదు. మాక్సిమం 120-180 అలా ఉన్నట్టుంది. సో, మనకి ఫాస్టర్ స్పీడ్స్ అయితే ఉంటాయి బ్యాటరీ అనేది. సో, మీకు ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కూడా మీరు ఈజీగా ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. సో, ఆండ్రాయిడ్‌లో అయితే మనకి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో, ఒకవేళ మీరు ప్యూర్‌లీ ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటే గనక, సో, మీరు కెమెరా నుంచి వీడియోస్ ఎక్కువ తీయాలి. సో, నాలా కంటెంట్ క్రియేటర్ చేయాలనుకుంటే మీకు మెయిన్‌లీ కెమెరా లేదు. సో, మీరు అలాంటి టైంలో మీకు మెయిన్ కెమెరా కింద ఐఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసే వీడియో అంతా కూడా మాక్సిమం ఐఫోన్ నుంచి వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎక్కువ టైం యూజ్ చేస్తాను. సో, ఎక్కువ టైం యూజ్ చేసినప్పటికి కూడా నాకు ఎక్కడ ల్యాగ్స్ ఉండకూడదు. సో, నేను కొన్నప్పుడు ఎలా ఉన్నది, సో, నాకు లాస్ట్ వరకు కూడా అలాగే పని చేయాలనుకుంటే గనక, సో, ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఐఫోన్ తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎకోసిస్టమ్. సో, నాకు ఇలాంటి వైర్స్‌తో నేను అటు ఇటు ట్రాన్స్‌ఫర్ చేసుకోలేను. సో, అంతా కూడా ఒక ఎకోసిస్టమ్ ఉన్నట్టు ఉండాలనుకుంటే కూడా మీరు యాపిల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సింపుల్ అండ్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎక్స్‌పీరియన్స్ కోసం అయితే ఖచ్చితంగా అయితే యాపిల్ తీసుకోవచ్చనమాట. సో, ఇలాంటి ఫీచర్స్ అన్నీ మీకు నీడ్‌కి తగ్గట్టుగా, అంటే మీకు అవసరమైతే గనక యాపిల్‌కెళ్ళండి. లేదు అనుకుంటే మీకు అవసరం ఆండ్రాయిడ్‌లో కూడా తీరుతుందంటే ఖచ్చితంగా ఆండ్రాయిడ్‌లో అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఎక్కువ బడ్జెట్ ఐఫోన్స్ పెట్టేదానికంటే ఒకవేళ మనకు తక్కువ బడ్జెట్‌లో అదే ఫీచర్స్‌తో ఏదైనా మొబైల్ వస్తే కంపల్సరీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు కామెంట్‌లో చెప్పండి. సో, ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అయిందా లేదా? ఒకవేళ యూజ్‌ఫుల్ అయిందంటే ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయింది బ్రో అని చెప్పేసి కిందైతే కామెంట్ అయితే చేయండి. సో, వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో, ఇలాంటి వీడియోస్ మీకోసం మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.